మీ ఇన్‌స్టాకి వెళ్తుంటే ఏంటంటే మొత్తం అందరూ పాన్ ఇండియా డైరెక్టర్స్ అందరూ కనపడుతుంటారు. దాంట్లో పూరి గారు, వినాయక్ గారు వీళ్ళందరితోటి. సో, అంటే చేసిన ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక 70 సినిమాలంటే గనక అంటే ఈ 1, 2 రోజుల క్యారెక్టర్సేనా అన్నీ ఏదైనా ఎక్కువ రోజులు చేసిన సినిమా ఏమన్నా ఉందా? బాబు బాగా బిజీ చేశాను. బాబు బాగా బిజీ వచ్చేసి ఒక 20 డేస్ వరకు షూట్ చేశాను దానికి. అవసరాలు శ్రీనివాస్ అనేది నవీన్ మేడారం సార్. యెస్. యెస్. అవును. ఐడియా ఉంది. మళ్ళీ గరం అని ఆది అనేది ఇంకోటి చేశాను. అవునవును. బట్ అడల్ట్ టచ్ ఉంటది కదా కొంచెం బాబు బాగా బిజీ. బాబు బాగా ఇట్స్ అ రీమేక్ ఆఫ్ అవును. హంటర్ మూవీ ఐడియా రీమేక్ ఉంది. అది. బట్ అడల్ట్ టచ్ ఉంటది కదా మరి. నేను ఆ సినిమా గుండు కూడా చేయించుకున్నాను. ముందు ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి మీ చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఉన్నప్పుడు? ఇప్పుడంటే మీరు చూస్ చేసుకుంటారు. అప్పుడు ఎవరిని ఓకే చేసేవాళ్ళు? నేనే వింటాను స్టోరీస్ మోస్ట్లీ. ఇప్పుడైతే మొత్తం నేనే వింటున్నాను స్టోరీస్ అన్ని. ఇంతకుముందు డాడీ ఉండేవారు. డాడీ కూడా వినేవారు అనమాట. ఇప్పుడు నేను ఒక్కనే వింటున్నాను. డాడీ నాతో ఎప్పుడు ఉంటారు. సో అయితే గైడింగ్ ఫోర్స్ అనమాట మీకు. అంతే అనుకోండి. అయితే ప్రభాస్ గారితో చాలా ఉన్నాయి. అంటే మీరు ఎన్ని సినిమాలు చేశారు ఆయనతో మొత్తం? ప్రభాస్ 2 చేశాను. రెబల్ కూడా చేశాను. రెబల్ ఇది బాహుబలి కదా. సో మరి ఆయనతో ఏకంగా కౌగులించుకున్న ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అది రెబల్లో. సో ఎలా ఉండేది ఆయనతోటి ఎక్స్పీరియన్స్? ఆయనతో కూడా బాగుండే. డార్లింగ్ ఎక్కేకి డార్లింగ్, కొంచెం మెల్లగా డార్లింగ్ అంటారు. అంటే ఆ షార్ట్ నేను పరిగెట్టుకుంటూ వచ్చి ఎక్కుతాను అనమాట పైకి. సో కంఫర్టబుల్ అనమాట యాక్చువల్గా ఇలా అనే ఆయనే చెప్పాడు. ఆయనే మాట్లాడారు. సో రెబల్లో ఇంకా లారెన్స్ గారు కదా డైరెక్టర్. సో ఎలా ఉండేది లారెన్స్ గారితో? అక్కడ మొత్తం అక్కడ సెట్ మొత్తంలో ఎంటైర్గా ఎవరైనా ఫ్రెండ్లీ ఉంటారంటే లారెన్స్ మాస్టర్ ఒక్కరే. ఆయన అందరితో మాట్లాడతారు. ఆయన నన్ను చూసి దగ్గర పిలిచి నాన్న చేస్తావా, ఎక్కుతావా, పైకి ఎక్కుతావా, కొంచెం మెల్లగా ఎక్కువ, అన్నయ్య మళ్ళీ కష్టపడతాడు అది అని చెప్పేవారు అనమాట. మరి అప్పటికి రెబల్ టైంకి దీనికి అసలు కంప్లీట్ అసలు అప్పుడు స్టార్, బట్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ స్టార్ కదా. సో డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? నేను బాహుబలికి వచ్చినప్పుడు నేను ఎక్కువ అసలు ఇంటరాక్షనే లేదు. నేను దూరం నుంచి చూసాను అంతే, కానీ అంత మాట్లాడేంత టైం అసలు ఎక్కడ దొరకలేదు. అంటే వాళ్ళకి లేదు టైం బేసిక్గా. ఇంక చేస్తూనే ఉండేవారు, వాళ్ళు చేస్తూనే ఉండేవారు పాపం.